వచ్చిన. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములో దాని ఎదుట నిలువనేరని నేను నీతో చెప్పుచున్నాను. చాలు కొద్ది నిమిషాలు దయచేసి ప్రార్థన చేసుకుందాం. మితబడిన వాక్యం నిమిత్తం దేవుడు మనతో మాట్లాడలాగా దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, రక్షకుడా, వందనాలు. దేవాస్తోత్రములు మా ముందుంచబడిన ఈ మాటలను బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. మాకు కావాల్సిన మీ ఆలోచన మాకు తెలియజేయండి. అయా స్తోత్రములు వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతంలో బిడ్డలు దేవా వాక్యం కోసం సిద్ధపడుతుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తెరవడానికి సహాయం దయచేయండి. మీ ఆలోచన తెలియజేసింది మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. 8వ వచనంలో మనం ఇక్కడ చూస్తున్నాము, ఈ బండ మీద మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను స్తోత్రం. ఇక్కడ దానికంటే ముందు మనము చూస్తా ఉన్నట్లయితే ఇక్కడ శిష్యులతో దేవుడు అడుగుతా ఉన్నాడు. నిజానికి అక్కడ మనము 13వ వచనం కంటే ముందు నుంచి మనం చూస్తూ ఉన్నట్లయితే నేను ఎవరని అంటే ఇక్కడ 15వ వచనంలో అందుకు ఆయన 14వ వచనం నుంచి కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఎలియానియు, కొందరు ఇర్మియాని అని అనుకుంటున్నారని చెప్పేసి అక్కడ దేవుడు నేను ఎవరు అని చెప్పేసి అనుకుంటున్నారు ప్రజలు అని చెప్పేసి దేవుడు అక్కడ వారితో యేసుక్రీస్తు స్వయంగా శిష్యులతో అడుగుతూ ఉన్న సమయంలో వారు అంటున్నారు కొందరు ఏలియా అని, కొందరు యోహాను అని, కొందరు ఈ విధంగా ఇర్మియా అని, కొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి ఆ విషయాన్ని చెబుతూ ఉన్న సమయంలో అక్కడ స్తోత్రం అక్కడ నిజంగా మరి మీరేమనుకుంటున్నారు అని పేతురుతో అంటూ ఉన్నప్పుడు పేతురు అంటున్నాడు, నిజంగా మీరైతే ఎవడని చెప్పుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నప్పుడు అందుకే ఆయన పేతురు అంటున్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు. స్తోత్రం. పేతురు ఈ మాట తెలియజేయగానే నిజముగా ఈ మాట దేవుడే నీకు తెలియజేశాడు, నా తండ్రి నీకు బయలుపరిచాడు అని చెప్పేసి ఆ విషయాన్ని పేతురుతో ఆ విషయాన్ని వెల్లడి చేసిన తర్వాత కింద వచనాల్లో మనం 18వ వచనం నుంచి చూస్తున్నాము, నీవు పేతురువు. ఇక్కడ పేతురువు అని చెప్పేసి ఫుట్ నోట్ లో మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడ ఏమని ఉంటుంది అంటే ఫుట్ నోట్ లో కింద మనం చూస్తున్నాము రాయి అని చూస్తున్నాము. పేతురు అనే శబ్దమునకు అర్థము ఏమిటి అంటే రాయి. ఇక్కడ నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, అనగా ఇప్పుడు పేతురు ఎవరు అంటే ఒక రాయి. ఇప్పుడు వాస్తవానికి యేసుక్రీస్తు ఈ విధముగా శివధారిగా భూమి మీదకి వచ్చిన సమయంలో మనము మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనంలో చూస్తా ఉన్నట్లయితే అక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. నిజానికి యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఆ యెరూషలేము దేవాలయంలో అక్కడ క్రయ విక్రయములు చేస్తున్న వారిని కొందరిని అక్కడ చూస్తా ఉన్నాము. అక్కడ వారిని చూసిన తర్వాత దేవుడు అక్కడ వారి మధ్యలో ఆయన ఊరికే ఉండలేదు కానీ వారి మధ్యలో ఆయన కొరడాలతో వారిని కొట్టి సంఘములో నుంచి వారిని బయటకు వెళ్ళగొట్టినట్టుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ సందర్భంలో వారిని వెళ్ళగొట్టి బయటకు పంపించిన తర్వాత నిజానికి అక్కడున్న ప్రజలు, అక్కడున్న ఆ యూదులు, పరిసయ్యులు వారు ఏమని అడుగుతున్నారంటే ఈ విధముగా చేయడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? ఈ సంఘములో ఇది మా సంఘము, ఈ సంఘములో నీవు ఈ విధముగా వెళ్ళగొట్టడానికి, ఈ కొరడాలు జరిపించడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు అని అక్కడున్న శిష్యులు ఆయనతో అడుగుతూ ఉన్నారు. స్తోత్రం. అడుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి నేరుగా వారికి సమాధానం ఏమి ఇవ్వలేదు. అనగా వారికి నేను తండ్రి యొక్క కుమారునని లేదంటే యేసుక్రీస్తునని వారి మధ్యలో ఆయన ఎలాంటి జవాబు దానికి అనుగుణంగా జవాబు ఇవ్వలేదు. కానీ స్తోత్రం, అది ఇవ్వకపోవడానికి గల కారణం ఏమిటంటే వాస్తవానికి అక్కడ ప్రార్థన కోసమే ఆ యొక్క యెరూషలేము దేవాలయము నిర్మించబడి ఉన్నది.
ఆ యెరూషలేము దేవాలయము నిర్మించినది అక్కడ స్తోత్రములు అక్కడ యెరూషలేము దేవాలయము ఫిలాతు అక్కడ రాజు ద్వారా అక్కడ ఆ దేవాలయము నిర్మించబడినది. దానికంటే ముందు స్తోత్రం జెరుబాబెలు ఆ సంఘాన్ని ఆ మందిరాన్ని కట్టాడు. తర్వాత దాన్ని మళ్ళీ అది పునరావృతం చేయబడింది రాజు ద్వారా. అనగా స్తోత్రములు ఇప్పుడు మానవుని చేత కట్టబడిన ఈ యొక్క మందిరము, మానవుని హస్తకృతముల చేత కట్టబడిన మందిరము ఇప్పుడు దాని అధికారము, దానిలో ఉన్న అధికారము ఎవరి అధికారము చలాయిస్తుంది అంటే స్తోత్రం మానవుని యొక్క అధికారమే నడుస్తూ ఉంది. అక్కడ క్రయ విక్రయములు నడుస్తున్నాయి, అక్కడ ధన వ్యాపారములు నడుస్తున్నాయి, అక్కడ మానవుని ఏలుబడి నడుస్తుంది, మానవుని యొక్క అధికారము నడుస్తుంది. ఇప్పుడు వారి మధ్యలోనికి దేవుడు వెళ్ళి కొరడాలు వేసి వాళ్ళని వెళ్ళగొచ్చినప్పటికీ దేవుడు వారితో సమాధానము నేరుగా ఏమీ జవాబు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇది మానవుని చేత కట్టబడిన మందిరము కాబట్టి అది మానవుని అధికారము కింద, మానవుని ఏలుబడిలో, మానవుని ఇష్టానుసారముగా క్రయ విక్రయములు జరిగించడానికి అక్కడ ఏలుబడి చేస్తుంది అని దేవుడు గ్రహించి నిజానికి ఇక్కడ పేతురుతో చెబుతున్నాడు, పేతురు నువ్వు బండవు, పేతురు నీవు పేతురుడవు, కాబట్టి నేను నా సంఘమును కట్టుదును. హల్లెలూయా, నా సంఘమును నేను కట్టుదును అని చెప్పేసి ఇప్పుడు దేవుడు కడుతున్న సంఘమును గురించి మనం చూస్తా ఉన్నాం. స్తోత్రం. ఇప్పుడు స్తోత్రం క్రీస్తనే మూలరాయి, క్రీస్తనే మూలరాయి మీద ఇప్పుడు ఒక్కొక్క బండను కడుతూ ఉన్నాడు. స్తోత్రం. జీవము కలిగిన ఒక్కొక్క బండను స్తోత్రములు పేతురు వలె స్తోత్రం ఎవరైతే జీవము కలిగి ఉన్నారో అటువంటి వారిని ఒక స్తోత్రములు మందిరముగా కట్టబడుతూ ఉన్నది. స్తోత్రం. ఒక్కసారి మనం ఆ మాటను చూద్దాం. 2 తిమోతి 2వ అధ్యాయము 19వ వచనము. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన మాటని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనున్నది దానికి ముద్రగా ఉన్నది. ఇక్కడ చూస్తున్నాము. స్తోత్రం. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. స్తోత్రం. ఇక్కడ స్తోత్రం ఇక్కడ ఏంటంట, ఆయన స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. కిందికి మనం చూస్తున్నట్లయితే ప్రభువు తన వారును ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవనని అనునదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంచులు వెండి పాత్రలు బంగారు పాత్రలమే గాక కర్రవి గాక అవి దూడవు ఉండును అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఇప్పుడు ఏంటంట, ఈ యొక్క మనము 18వ వచనంలో ఇక్కడ 19వ వచనంలో చూస్తా ఉన్నట్లయితే ఆయన దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఇప్పుడు పునాదిలో వేయబడుతున్న యొక్క మూలరాయి ఇప్పుడు ఎలా ఉందంట, నిలకడగా ఉన్నది. స్తోత్రం. దానితో పాటు మనం ఒకసారి చూద్దాం. స్తోత్రం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించు వాడు కలవరపడడు. నేను న్యాయము కొలనులుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను, వడగన్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును, దాగిన నీళ్ల చేత. ఓకే, చాలా. ఇక్కడ చూస్తున్నాము ప్రభువుకి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాము. ఇది ఎవరికి సాదృశ్యం అంటే క్రీస్తునకు సాదృశ్యం. ఇప్పుడు యెహోవానే సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సియోనులో వేయబడిన రాయి
అది స్తోత్రములు ఏ రాయి అంటే అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి. అది స్తోత్రములు తలరాయిగా బహు స్థిరమైన పునాదిగా ఉన్నది. స్తోత్రములు ఈ రాయి క్రీస్తుకు సాదృశ్యమైనది. నిజంగా యేసు క్రీస్తు ఆయన సిలువలో మరణించి ఆయన సమాధి గెలిచి తిరిగి లేచిన తరువాత సియోనులో ఒక పునాది వేయబడినది. స్తోత్రములు సియోనులో ఒక పునాది వేయబడినది. అది పరిశోధించబడిన రాయి, అది అమూల్యమైన రాయి, బహు స్థిరమైన రాయి, అది పునాదిగా వేయబడినది. స్తోత్రములు ఇప్పుడు పేతురుతో అంటున్నాడు, ఇదిగో స్తోత్రములు ఈ యొక్క మరణించి తిరిగి లేచిన తర్వాత నిజముగా స్తోత్రములు ఈ యొక్క పునాది మీద కట్టబడుతున్న వారే ఇప్పుడు స్తోత్రములు జీవమైన ఒక మందిరము. స్తోత్రములు ఈ యొక్క అక్షరార్థంగా భూమి మీద ఎన్నో సంఘములు రాతి మీద రాతి నిలబెట్టి స్తోత్రములు సంఘములు ఉండవచ్చు, దానిలో మానవ ఏలుబడి ఉండొచ్చు, అక్కడ స్తోత్రములు నానా విధమైన క్రయ విక్రయములు జరుగుతూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు వారి మధ్యలో దేవుడు నివసించాలని అనుకోవడం లేదు. కానీ ఇదిగో స్తోత్రం నివసింపగోరుతున్నది, ఆయన నివసింపగోరుతున్నది మన హృదయములోనే. స్తోత్రములు మానవ హృదయంలోనే. అనగా ఇప్పుడు 2 రకముల స్తోత్రములు ఒక మందిరములు కట్టడానికి చూస్తా ఉన్నాడు. అనగా స్తోత్రములు ఒక స్తోత్రము ఒక మూలరాయి పైన కట్టబడుతున్న ఒక్కొక్క రాయిని దేవుడు సిద్ధపరుస్తాడు. ఇప్పుడు అక్షరార్థంగా కట్టబడుతున్న యొక్క మందిరం మూలరాయి అనగా స్తోత్రం ఒక పేతురు లాంటి ఒక జీవము కలిగిన దేవుని యొక్క ఆత్మ నింపబడిన ఒక పేతురు లాంటి ఒక్కొక్క రాయి ఉన్నాడు. స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం దేవుని బిడ్డలారా, ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో స్తోత్రములు మనము స్తోత్రం ఈ విధముగా ఒక మూల రాయి మీద మనము కట్టబడుతున్నామా? నిజానికి ఒక బాప్తిసం ఇవ్వడం ద్వారా, ఒక సేవకులు బాప్తిసం ఇవ్వడం ద్వారా దేవుని ఎదుట ఒక కుప్ప వేయబడుతుంది. నీటి బాప్తిసము ద్వారా ఒక కుప్పగా వేయబడుతున్న అనేకమైన రాళ్ళు, ఎదుట ఒక కుప్ప వేయబడుతున్న అనేకమైన రాళ్ళు ఆయన ముందులో ఉన్నాయి. నిజానికి చూస్తా ఉన్నట్లయితే ఎవరైతే స్తోత్రం నీటి మూలముగా కాదు ఆత్మ మూలము తీసుకున్నారో, స్తోత్రం పరిశుద్ధాత్మలు ఎవరైతే బాప్తిస్మము తీసుకున్నారో వారు అనగా స్తోత్రములు నీటి మూలముగా సేవకులు ఇస్తే ఆత్మ మూలముగా దేవుడు ఇస్తున్నాడు. స్తోత్రములు అందుకే మనం లేఖనాలు చూస్తున్నాము, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. యోహాను చెబుతున్నాం బాప్తిస్మము, నేను నీళ్ళలో బాప్తిస్మము ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు అగ్నిలోను పరిశుద్ధాత్మలను బాప్తిస్మం ఇస్తాడని చెప్పేసి యోహాను చెబుతున్నాడు. అనగా స్తోత్రములు ఇప్పుడు అనేకులు స్తోత్రం నీటిలో బాప్తిస్మం ఇస్తున్న సేవకుల చేత బాప్తిస్మం పొందుకొని అనేక కుప్పలు దేవుని ముందరగా ఉన్నాయి. కానీ స్తోత్రములు ఆ యొక్క కుప్పలో నుండి ఆ యొక్క స్తోత్రములు రాళ్ళలో నుంచి ఏదైతే స్తోత్రములు దేవుడు ఏర్పరచుకున్న రాయి ఉన్నదో, ఏదైతే దేవుని యొక్క స్తోత్రములు కట్టడానికి అది ఒక స్థిరమైన రాయిగా, అది సియోనులో వేయబడుతున్న మందిరానికి అది ఏదైతే సిద్ధపడుతూ ఉన్న రాయిగా ఉన్నదో స్తోత్రములు ఆ రాయిని నిజముగా ఒక్కొక్క రాయిగా ఆయన మందిరముగా కట్టబడుతున్నట్టుగా చూస్తున్నాము. స్తోత్రములు హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిజముగా స్తోత్రములు మన జీవితము నీటి బాప్తిస్మము ద్వారా మనము స్తోత్రములు ఒక స్తోత్రం సంఘంలో ఒక రాయిగా కట్టబడి ఉండొచ్చు. కానీ దేవుని దగ్గర మనము సియోనులో ఒక మందిరముగా ఉండాలంటే ఆయన నీటి మూలముగా కాదు ఆత్మ మూలముగా మనము కట్టబడిన ఒక రాయిగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము చూద్దాం ఒకసారి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా. స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాము ఇప్పుడు ఆయనలో ఏముండాలంట, ఆయనలో మీరు కట్టబడుచు. దేని కొరకు అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ క్లియర్ గా చెప్తున్నది, మీరు ఆయనలో నివాస స్థలముగా ఉండడానికి. స్తోత్రం హల్లెలూయా. ఈ మాట మంచిగా అర్థం చేసుకోవాలి. స్తోత్రములు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరేం చేస్తున్నారు, కట్టబడి ఉన్నారు. స్తోత్రం. ఇప్పుడు అపోస్తుల యొక్క అదే విధంగా ప్రవక్తల యొక్క పునాది మీద ఎలా ఉన్నారంటే మీరు కట్టబడి ఉన్నారు. స్తోత్రం. నిజముగా అపోస్తులు వేరు, అదే విధముగా
ప్రవక్తలు వేరు అని అనుకోకూడదు. స్తోత్రములు. ఆది అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారు పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడ్డారో వారే ప్రవక్తలు. స్తోత్రం. వారే ప్రవక్తలుగా ఉన్నారు. మొదటి అపోస్తులే ప్రవక్తలు, అనగా పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు మాత్రమే ప్రవక్తలు. క్రొత్త నిబంధనలో ఉన్న ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ప్రవక్తలు, అనగా అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రవక్తలు కాదు అని చెప్పేసి మనం అనుకోకూడదు. దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నింపబడి దేవుని చేత నడిపించబడుతున్నారో ఆది అపోస్తులే ప్రవక్తులుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ స్తోత్రములు మనము లేఖనాల్లో మనము చూస్తా ఉన్నట్లయితే ముఖ్యమైన స్తోత్రములు, ముఖ్యమైన క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అనగా ఆది అపోస్తులు, మొదటి యొక్క పేతురు, అదేవిధంగా 12 మంది శిష్యులు, ఈ విధంగా తోమ, ఇటువంటి యొక్క వారు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలి. ఇప్పుడు ఈ కట్టడము ఎవరిలో అమర్చబడాలి? స్తోత్రములు, అనగా సియోనులో వేయబడుతున్న మందిరములో ఇది అమర్చబడాలి. స్తోత్రములు, అనగా ఇప్పుడు నీవు అమర్చబడాలంటే ఇప్పుడు ఎవరు తీసుకోవాలి? స్తోత్రం. పాస్టర్ తీసుకోవడం కాదు, నిన్ను చేతిలోనికి దేవుడు తీసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాడు. అదే విధంగా ప్రభువునందు అమర్చబడి దేవాలయముకు. ఇప్పుడు ఎవరు దేవాలయము? నీవే దేవుని యొక్క ఆలయము. లేఖనాలు తెలియజేస్తున్నాయి, మీరే దేవుని ఆలయమై ఉన్నారు, మీలో దేవుని ఆత్మ నివసించుతున్నదని మీరు ఎరుగరా అని చెప్పేసి మనం లేఖనాల్లో చూస్తున్నాం. స్తోత్రం. అనగా ఇప్పుడు మనమందరము దేవుని యొక్క ఆలయము. దేవుని ఆలయములో కట్టబడుతున్న నీవు నేను ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము. స్తోత్రములు, ఆయనలో మీరు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా. ఇప్పుడు దేవుడు అక్షరార్థమైన సంఘములో నివసించడానికి చూడడం లేదు. ఆత్మ సంబంధముగా నీ ఒక ఆలయముగా మారాలి. నీ ఒక పునాది మీద కట్టబడుతున్నప్పుడు క్రీస్తేసే అయిన ఒక మూలరాయిని యొక్క పునాది మీద నీ ఒక్కొక్క రాయిగా నిన్ను వేస్తున్నాడు. అనగా నేను ఒక రాయి, నీవు ఒక రాయి. అది స్తోత్రములు పరిశోధించబడిన ఒక స్తోత్రములు అమూల్యమైన ఒక రాయి మీద క్రీస్తేసే ఒక సియోనులో వేయబడిన ఒక మూలరాయి మీద నన్ను దేవుడు కడుతా ఉన్నాడు. స్తోత్రం. అనగా పేతురు, నీవు పేతురుడవు. స్తోత్రం. అనగా పేతురు అనగా ఒక రాయి అని అర్థము. స్తోత్రములు, అనగా ఈ అక్షరార్థమైన యొక్క సంఘములో దేవుడు నివసించడానికి ఇష్టపడడం లేదు. ఇదిగో స్తోత్రములు, హేరోదు చేత కట్టబడిన ఆ యొక్క మందిరములోను, అదేవిధంగా జెరుబాబెలు చేత కట్టబడిన మందిరములోను, అదేవిధంగా స్తోత్రం సొలొమోను చేత కట్టబడిన మందిరములోను, ఈ యొక్క అక్షరార్థమైన కట్టిన మందిరములో నేను ఉండడానికి ఇష్టపడడం లేదు. కానీ ఇదిగో స్తోత్రములు, అక్కడ క్రయ విక్రయములు జరుగుతున్నాయి. అదేవిధంగా లోక సంబంధమైన ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. అక్కడ నివసించడానికి దేవుడు ఇష్టపడలేదు. ఇదిగో దేవుడు పేతురుతో అన్నాడు, నేను నా సంఘమును కట్టుదును. స్తోత్రం. హల్లెలూయా. ఆ సంఘమును ఇదిగో స్తోత్రములు పాతాళ ద్వారము దాని ఎదుట నిలువనేరదు అని చెప్పేసి పేతురుతో వాగ్దానము చేస్తా ఉన్నాడు. నిజముగా ఆ సంఘము ఈ లోకములో కడుతున్న సంఘము కాదు. ఈ లోకములో స్తోత్రములు అక్షరార్థమైన సంఘము కాదు. కానీ నిన్ను ఒక సంఘముగా దేవుడు కడుతా ఉన్నాడు. అదే సమయంలో ఆత్మ మూలముగా ఎవరైతే వారు సిద్ధపడుతున్నారో, ఆత్మ మూలంగా ఎవరైతే స్తోత్రములు పరిశుద్ధాత్మలోను ఆత్మ మూలంగా ఎవరైతే కట్టబడుతూ ఉన్నారో వారిని అందరూ సమకూర్చబడినప్పుడు అది ఒక సంఘము, అది ఒక మందిరముగా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం. అనగా నీవే దేవుని ఆలయమై ఉన్నావు. దేవుని ఆలయమై ఉన్న నీలా ఎవరైతే ఆత్మ మూలముగా కట్టబడి ఉన్నారో వారు దేవుని సంఘం. అనగా స్తోత్రములు ఏదో అక్షరార్థంగా ఉన్న సంఘములోనే కూడుకుంటేనే సంఘము కాదు. లేదంటే స్తోత్రములు ఏదో నువ్వు 4 గోడల మధ్యలో ప్రార్థన చేస్తేనే సంఘము కాదు. దేవుడు స్తోత్రం వాటి మధ్యలో కాదు. అందుకే లేఖనాలు మనం పాత నిబంధన భూమి నా పాద కడతావు అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. అనగా దేవుని యొక్క స్తోత్రములు అటువంటి యొక్క ఉన్నతమైన దేవుని యొక్క స్వరూపానికి మనము ఎటువంటి యొక్క మందిరమును కట్టలేము. స్తోత్రం. కాబట్టి నిజంగా దేవుడు నివసించాలని ఇష్టపడుతున్నది అక్షరార్థమైన మందిరములు కాదు, నీవే ఒక దేవుని ఆలయముగా ఉండాలి. అది ఎవరు? దేవునికి నివాస స్థలముగా ఉండాలని దేవుడు నిన్ను ఏర్పరచుకుంటా ఉన్నాడు. స్తోత్రములు. ఇది నిజముగా దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధాత్మ క్లారిటీగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ క్లారిటీగా నిజముగా ఇక్కడ చెబుతా ఉంది. మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం. ఇక్కడ 20వ వచనములో నిజముగా స్తోత్రములు ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు. ఇప్పుడు ఎవరి యందు? ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు. ఇప్పుడు నేను దేవాలయము, ఆయనలో దేవాలయమగుటకు. స్తోత్రములు. మనం వృద్ధి పొందుచున్నాము. ఆయనలో మీరు పరిశుద్ధ ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నామని ఇక్కడ లేఖనాల్లో చెబుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. నిజముగా అవును, నేను స్తోత్రములు ఆత్మ మూలముగా
ఆయనకు నివాస స్థలముగా మన జీవితాలు ఉన్నాయా? స్తోత్రం. నిజముగా పేతురు అందుకే అంటున్నాడు, ఇదిగో స్తోత్రములు, నిజముగా ఆయనను పరిశోధించి నిజముగా దేవుడే నీకు ఈ వాగ్దానము, నీకు ఈ ఆలోచన తెలియజేశాడు. ఇదిగో లోకమంతా, ఇదిగో వారితో ఉన్న చుట్టుపక్కల అందరూ కొంతమంది ప్రవక్త అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఈ విధముగా నానా రకాలుగా అంటున్నారు. కానీ నీకు బయలుపరచబడిన మాట ఏదైతే ఉన్నదో అది నా తండ్రి నీకు బయలుపరిచాడు. కాబట్టి ఇదిగో స్తోత్రములు, అక్షరార్థమైన మందిరములో కాదు, నీవు పేతురువు, నీవు బండవు. స్తోత్రములు, నీ ఒక రాయిగా, ఇదిగో మూలకు తల రాయిగా వేయబడిన సియోనులో వేయబడిన ఒక పరిశోధించబడిన అమూల్యమైన రాయి మీద నేను నిన్ను కడుతున్నాను. స్తోత్రములని, నేను నా సంఘమును కడతాను అనగా ఈ లోకములో కడుతున్న సంఘములో కాదు, దేవుడు కడుతున్న ఒక మందిరం ఉంది. ఆ మందిరములో స్తోత్రములు, ఆ మందిరం ఎవరో కాదు, నీవు నేనే ఒక మందిరము, నీవు నేనే ఒక రాయిగా ఉన్నాము. అది సియోనులో కడుతున్న మందిరము, సియోనులో కట్టబడుతున్న ఒక మందిరము. ఆ మందిరములో స్తోత్రములు కట్టబడుతున్న వారిలో ఇదిగో స్తోత్రములు మానవుని యొక్క అధికారము కాదు, ఆయనలో దేవుడే నివసించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అదే మాట ఉంటుంది, ఇదిగో ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు మనము కట్టబడుతున్నాము. స్తోత్రం. ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం. ఇప్పుడు ఎవరికి నివాస స్థలం? మన హృదయంలో, మన జీవితంలో. ఇదిగో మనలో స్తోత్రములు దేవుని ఆలయమై ఉన్నాము, దేవుని మందిరమై ఉన్నాము, మనము ఒక రాయిగా ఉన్నాము. స్తోత్రములు, ఆ పునాది మీద మనం కట్టబడుతున్నాము. మనము స్తోత్రములు ఇప్పుడు మనలో నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయనకు నివాస స్థలముగా మనం ఉండాలంట. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు నీలో నివసించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చూసి నేను ముగిస్తాను, దయచేసి. 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు. 1 పేతురు గ్రంథము 1 పేతురు 2వ అధ్యాయము 4-5 వచనాలు. మనుషుల విసర్జించబడినను దేవుని దృష్టి ఏర్పరచబడి అమూల్యమును జీవమునైన ప్రభువు వద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు దేవునికి బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకుడు ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇదిగో నేను నిత్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతి సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చాలు. ఇక్కడ చూస్తున్నాము స్తోత్రములు, నిజానికి చూస్తా ఉన్నట్లయితే 4వ వచనము చూస్తున్నట్లయితే, మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదై అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. ఇప్పుడు స్తోత్రములు అనగా స్తోత్రం, ఇప్పుడు ఎవరైతే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను స్తోత్రములు పరిశుద్ధాత్మలో ఎవరైతే జన్మించారో, ఆత్మచేత ఎవరైతే స్తోత్రములు అనగా ఇప్పుడు నీటి మూలముగా అనగా బాప్తీసం అనగా సేవకులు ద్వారా మనం పొందుకుంటాం. కానీ ఆత్మ మూలమైన ఒక బాప్తీసము, అది పరిశుద్ధాత్మ అనగా దేవుడే ఇస్తున్న బాప్తీసము. ఆ బాప్తీసము తీసుకున్న వారు ఎలా ఉంటారంటే, వాళ్ళు మనుషుల చేత విసర్జించబడిన వారు, వెర్రివారు అవడానికే ఆత్మను పొందుకునే వారిగా ఉండాలి. స్తోత్రములు. వారు మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారైన అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. స్తోత్రములు. ఈ విధముగా స్తోత్రములు మనుషుల చేత విసర్జించబడిన వారు దేవుని దృష్టిలో ఏర్పరచబడిన వారైన అమూల్యమైన, ఇప్పుడు ఎవరంట? సజీవమైన రాయి. ఇది నిర్జీవమైన రాయి కాదు, చనిపోయిన ఒక స్థితిలో ఉన్న రాయి కాదు, లేదంటే స్తోత్రములు ఇప్పుడు శరీరములో బ్రతికి ఉండి ఆత్మలో మరణించినటువంటి రాయి కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏ రాయి అంట? సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లుగా మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఇది కడుతున్నది రాళ్లతో అనగా అక్షరార్థమైన మనకు భూమి మీద కనబడుతున్న రాళ్లతో, ఇటుకలతో, సిమెంట్ తో కడుతున్న మందిరము ఇది కాదండి. స్తోత్రం. ఇది కడుతున్నది స్తోత్రములు దేవుడే కడుతున్నాడు. ఇది ఎవరిని కడుతున్నాడంటే ఆత్మలో చచ్చిన వారిని కాదు, ఆత్మలో స్తోత్రములు అనగా స్తోత్రములు లోక సంబంధమైన వారితో ఉన్న వారితో కాదు, ఆత్మలో బ్రతికి జీవము కలిగిన వారు ఎవరైతే ఉన్నారో ఇదిగో వారు కట్టబడుతున్నారు. స్తోత్రములు. ఏ విధంగా కట్టబడుతున్నారు?
ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధమైన స్తోత్రములు యాజకులుగా ఉండున్నట్లుగా మీరు సజీవమైన రాళ్ల వలె స్తోత్రములు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఇది సియోనులో కట్టబడుతున్న మందిరం. స్తోత్రం. ఇది సియోనులో కట్టబడుతున్న మందిరం. ఈ మందిరము మనుషుల చేత విసర్జించబడుతుంది. స్తోత్రం. కానీ దేవుని దృష్టికి ఏర్పరచబడినమైన ఒక అమూల్యమైన సజీవమైన ఈ రాయిగా స్తోత్రములు రాయగుండునకు ప్రభు యొద్దకు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో, సమస్తమును విడిచిపెట్టుకొని మనుషుల చేత విసర్జించబడి స్తోత్రములు సమస్తమును పెంటకు పవలయించుకొని ఎవరైతే ప్రభువునకు వచ్చిన వారు ఉన్నారో, జీవము కలిగిన వారు ఉన్నారు, స్తోత్రములు అట్టి వారు కట్టబడుతున్న మందిరమే అది సియోనులో కట్టబడుతున్న మందిరము. స్తోత్రములు. ఆ మందిరము స్తోత్రములు ఇదిగో సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఏలి అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించి ఉన్నాను. హల్లెలూయా. ఈ యొక్క సియోనులో స్థాపించబడిన ఈ ముఖ్యమైన మూలరాయి ఎవరో కాదు, ఆయన క్రీస్తే. స్తోత్రములు. హల్లెలూయా. ఆయన ద్వారా ఆయనలో నుండి ఎవరైతే స్తోత్రములు ఆ ఆత్మ మూలముగా ఎవరైతే స్తోత్రములు కట్టబడుతున్న మందిరము నిజముగా స్తోత్రములు మీరు పరిశుద్ధ యాజక సమూహముగా యాజక స్తోత్రములు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లుగా మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. స్తోత్రం. ఇట్టి వారు నిజముగా స్తోత్రములు ఒక్కొక్కరి హృదయములో ఒక్కొక్కరి జీవితంలో నిజముగా స్తోత్రములు ఒక రాయిగా ఉన్నారు. స్తోత్రం. అట్టివారు దేవుని యొక్క మందిరముగా ఉన్నారు. స్తోత్రం. అవును, నీలో దేవుడు నివసించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. స్తోత్రం. మీరే దేవుని ఆలయము. స్తోత్రం. మీరే దేవుని ఆలయము. మీలో పరిశుద్ధాత్మ నివసిస్తుందని మీరు ఎరగరా అని ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. స్తోత్రం. ఇక్కడ మనం ఇంకా కిందికి చూస్తా ఉన్నట్లయితే ఇదిగో మూలరాయి సియోనులో నుంచి స్థాపించి ఉన్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రము సిగ్గుపడడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, నిజముగా స్తోత్రములు ఇల్లు కట్టువాడు ఏ రీతిన స్తోత్రం నిషేధించురో అదే మూలకు తల రాయి ఆయన అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు నీ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా నిజముగా ఆయనను ఎంతో మంది విసర్జించారు. ఆయనను నిజముగా దేవుడని గుర్తించకుండా ఆయనను సిలువ వేశారు. ఆయనను స్తోత్రములు నిజంగా ఆయనను రాళ్లతో కొట్టారు, ఉమ్ములు వేశారు, నిందలు వేశారు, కొరడాలు వేశారు. ఈ విధముగా స్తోత్రములు నిషేధించబడిన ఆ రాయి తలకేమైందంట? మూలరాయి అయింది. అదే స్తోత్రములు మూలరాయి మీద అదే పునాది మీద కట్టబడుతున్నదే దేవుని మందిరము. అదే పునాది మీద కట్టబడుతున్న రాయిగా ఎవరైతే ఉన్నారో, జీవము కలిగిన రాయిగా స్తోత్రములు ఎవరైతే ఉన్నారో వారు స్తోత్రములు యోనులో కట్టబడుతున్న మందిరం. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిజముగా నేను ఒక మందిరముగా కట్టబడాలి, నాలో జీవం ఉండాలి, నిజముగా నాలో దేవుడు నివసించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నాలో స్తోత్రములు దేవుడు నివసించాలని ఇష్టపడుతున్నాడు. అట్టి వారిని కడుతున్న మన స్తోత్రములు అట్టివారు ఒక రాయిగా ఉన్నారు. అట్టివారి దేవుని యొక్క మందిరముగా ఉన్నారు. అట్టివారి యొక్క సమూహమే దేవుని యొక్క మందిరము. వారు ఒక్కరైనా వారిలో నివసించాలనుకుంటున్నాడు, వారి దేవుని మందిరము. అట్టి సమూహం ఎవరైతే ఉన్నారో వారు కూడుకుంటున్నదే దేవుని యొక్క మందిరము. స్తోత్రం. అక్షరార్థంగా కనబడుతున్న ఈ మందిరములో దేవుడు నివసించబడట్లేదు, కానీ నీలో నాలో దేవుడు నివసించాలని ఇష్టపడుతున్నాడు. నీలో నాలో ప్రభు నివసించాలని ఇష్టపడుతున్నాడు. ఇదిగో స్తోత్రములు ఎవరైనా స్తోత్రములు ఈ విధముగా సమస్తమును విడిచిపెట్టుకొని స్తోత్రములు సమస్తమును నష్టపరుచుకొని లోకములను విసర్జించుకొని ఎవరైతే నిజముగా ఆ నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఎవరైతే ముద్రించబడ్డారో, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే ముద్రించబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు కట్టబడుతున్న మందిరమే నిజముగా స్తోత్రములు సియోనులో మందిరముగా ఉన్నారు. స్తోత్రం. ఈనాడు అవును, ఈ లోక సంబంధమైన మందిరములోనికి
మనము ఒక మెంబర్షిప్ ఉండొచ్చు, మనకు అధ్యక్షత పదవి ఉండొచ్చు, మనకు మంచి పదవి ఉండొచ్చు, మంచి పేరు ఉండొచ్చు. ఈ యొక్క అక్షరార్థమైన కనబడుతున్న మందిరం దానిలో నివసించడానికి దేవుడు ఇష్టపడడం లేదు. కానీ స్తోత్రం, సియోనులో కట్టబడుతున్న మందిరముకు మనం ఒక మూలరాయిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టివారే దేవుని యొక్క మందిరము, అట్టివారి కూడుకున్న సమూహమే దేవుని యొక్క మందిరము. దేవుని బిడ్డారా, ఇదిగో పేతురుతో అంటున్నాడు, పేతురు నువ్వు బండవు, స్తోత్రములు, ఇదిగో స్తోత్రములు, నేను నా మందిరమును కట్టుదును అంటున్నాడు. స్తోత్రం, ఈ అక్షరార్థమైన మందిరముగా కాదు, నేను ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా ఉండడానికి, స్తోత్రములు, పరిశుద్ధమైన యాజక సమూహముగా ఉండడానికి, ఒక సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా ఇదిగో దేవుడు కట్టుతూ ఉన్నాడు. స్తోత్రం, ఎవరు జీవము కలిగి ఈ యొక్క స్తోత్రంలో రాయిగా ఉంటారు? ఎవరు దేవుని యొక్క సమూహములో ఇదిగో జీవము కలిగిన రాయిగా? ప్రభువా, నేను స్తోత్రములు ఒక రాయిగా మార్చబడాలి, నేను నాలో జీవము కలిగిన రాయిగా, నేను ఒక సియోనులో కట్టబడుతున్న మందిరములో నేను ఉండాలి. ప్రభువా, నన్ను చెక్కుము దేవా, నాకు ఎక్కడ అయా స్తోత్రములు ఒక రాయి కొడుతున్నవాడు నిజంగా అది సరి అయిన దశలోనికి రాకుండా, అనగా ఒక పునాది మీద కట్టబడుతున్నప్పుడు ఒకవైపు ఎత్తుగా, ఒకవైపు ఇంకా సరిగా కూర్చుండనట్టుగా ఉన్నట్లయితే ఆ రాయి కొట్టబడుతుంది. ఆ యొక్క ఒడ్డెర వారితో స్తోత్రములు అది సుత్తతో కొట్టబడుతుంది. అది స్తోత్రములు కొన్ని అనుకూలముగా మార్చేంత వరకు, కొంచెము అది అంత సెట్ అయ్యేంత వరకు అది రాయి కొట్టబడుతుంది. ఎంతగానో నొక్కులు పడతాయి, ఎంతగా గాయపరచబడుతుంది, ఎంతగానో స్తోత్రం అది వేదన అనుభవిస్తుంది. అవును, అది ఎందుకు కొట్టబడుతుంది అంటే అది స్తోత్రములు ఒక పునాదిగా, అది సరి అయినదిగా, ఒక స్తోత్రములు అది అనగా స్తోత్రం ఎటువంటి వంకరలు లేకుండా అది సరి అయినదిగా కనబడడానికి, అది స్తోత్రములు ఆ యొక్క పునాదిలో వేయబడడానికి, అది విసర్జించడానికి కాదు, అది పాడివేయడానికి కాదు, అది సరి అయినదిగా కూర్చుండబెట్టడానికి, అది పునాదిలో కూర్చుండబెట్టడానికి ఆ రాయిని కొట్టబడతా ఉంది. స్తోత్రములు, ఎవరైతే ప్రభు యొక్క మాటను అప్పగించుకొని ప్రభు యొక్క మాటకు విధేయత చూపి ఆయన ఎంతగా గాయపరచబడి గాయాలు చేసినప్పటికీ, అనగా స్తోత్రములు వాక్యము చేతను దేవుడు మాట్లాడుతున్నప్పుడును, అదే విధముగా స్తోత్రములు నిన్ను దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, ఇదిగో నువ్వు పలుమార్లు తప్పిపోతున్న సమయంలో దేవుడు నిన్ను గద్దిస్తూ, ఇదిగో స్తోత్రములు అనేక శోధనల ద్వారా అనేక విధములుగా దేవుడు నిన్ను గాయపరుస్తున్న సమయంలో నువ్వు దానికి అప్పగించుకొని, ప్రభువా నేను ఎక్కడ ఎక్కడ నాకు విడుదల లేదు ప్రభువా, ఎక్కడ ఏ పరిస్థితుల్లో నేను ఇంకా అయ్యో సరి అయిన స్థితిలో నేను లేను, ఆ స్థితిలో నుంచి ప్రభువా ఇదిగో నన్ను గాయములు కలిగినా సరే, నన్ను ప్రభువా ఈ లోకములో ఉండగానే, నేను సజీవముగా ఉండగానే, నాలో ప్రాణం ఉండగానే అయ్యా నన్ను శోధించుము, నన్ను స్తోత్రం పరిశోధించండి అయ్యా, నన్ను స్తోత్రములు ఇదిగో ఈ మూల రాయి మీద ఇదిగో స్తోత్రములు నేను ఒక రాయిగా కట్టబడాలి. సియోనులో ఉంటున్న వేయబడుతున్న ఒక మందిరములో, ఇదిగో స్తోత్రములు నూతన యెరూషలేమైన పరలోక రాజ్యములో కట్టబడుతున్న ఒక మందిరములో నేను ఒక రాయిగా ఉండాలి. నేను కూడా స్తోత్రములు నేను నివాస స్థలముగా, నీకు నివాస స్థలముగా నా జీవితాన్ని నేను మార్చుకోవాలి. ప్రభువా, నాలో మీ ఆత్మ నివసించాలి. నేను ప్రభువా ఎక్కడ నా జీవితంలో పాపం ఉన్నదో, ఎక్కడ నా జీవితంలో ఇంకా అయ్యప్ప తప్పులు ఉన్నాయో, ఎక్కడ నా జీవితంలో ఇంకా పొరపాట్లు ఉన్నాయో, వాటన్నిటిని ప్రభువా ఒక్కొక్క ప్రభు స్తోత్రములు వాక్యము చేత, వాక్యం అనే సుత్త ద్వారా నన్ను కొట్టండి ప్రభువా, వాక్యం అనే స్తోత్రం సుత్త ద్వారా నన్ను సరిచేయండి ప్రభువా. ఇదిగో నేను అప్పగించుకుంటున్నాను, నేను లోబడుతున్నాను, నేను విధేయత కలిగి ఉంటున్నాను ప్రభువా, నన్ను సిద్ధపరచుము. నన్ను గాయపరిచినా పర్వాలేదు, కానీ ఈ లోకములో జీవము కలిగి ఉండగానే, ప్రాణం ఉండగానే ప్రభువా స్తోత్రములు నేను ఒక మూల రాయిగా, నేను ఒక ఒక రాయిగా ప్రభువా పేతురు వలె నేను కూడా ఒక రాయిగా ఇదిగో స్తోత్రములు నేను సిద్ధపడాలని నిజముగా ఎవరు అప్పగించుకుంటారు? స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు స్తోత్రములు అనేకులకు నిజంగా లోక సంబంధమైన మందిరము కనబడితే చాలు, ఈ లోక సంబంధమైన మందిరములు ఉంటే చాలు. ఈ లోకములో ఇదిగో నాకు ఒక మందిరము కావాలండి, వివాహముకు స్తోత్రములు చేసుకున్నా గానీ, లేదంటే అనేక కార్యక్రమాల కోసము, అనేక విషయాల కోసము నాకు ఒక పెద్ద మందిరం ఉండాలి, నాకు మెంబర్షిప్ ఉండాలి, నాకు అందులో అధ్యక్షత పదవి ఉండాలి, నాకు ఒక పేరు ఉండాలి, నాకు ఒక మెప్పు ఉండాలి, నాకు ఒక విలువ ఉండాలి. దీనికోసం ప్రయాసపడుతున్న వారు ఉన్నారు. స్తోత్రములు, దీనికోసం ప్రయాసపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడు చెబుతున్నాడు, ఓ పేతురు నీవు స్తోత్రములు బండవు, స్తోత్రములు పేతురు ఇదిగో స్తోత్రములు నేను మందిరమును కడుతున్నాను, స్తోత్రములు నేను మందిరమును ఇదిగో కట్టుదును. స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో దాని ఎదుట పాతాళముక స్తోత్రములు దాని ఎదుట నిలవలేరవని చెప్పేసి పేతురుతో చెబుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజముగా దేవుని బిడ్డలారా, ఎవరైతే జీవము గల రాయిగా ఉన్నారో,
ఆత్మలో ఎవరైతే ఇదిగో స్తోత్రం సిద్ధపడుతూ పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ దేవుని యొక్క అభిషేకం చేత స్తోత్రములు నింపబడుతూ ముందుకు సాగుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఇదిగో వారి ఎదుట స్తోత్రములు అట్టివారే అపోస్తులు, అట్టివారే ప్రవక్తలు. ఆది అపోస్తుల ఎదుట స్తోత్రములు లోకము గజగజ వణికింది. స్తోత్రములు పాతాళము గజగజ వణికింది. స్తోత్రములు ఇదిగో సువార్త ప్రకటించడానికి ఇదిగో వారున్న స్థలములో కాదు, వారున్న పట్టణములో కాదు, వారున్న గ్రామములో కాదు, నిజముగా స్తోత్రములు ఇదిగో బూది గంతముల వరకు వెళ్లి వారు సువార్తను ప్రకటిస్తూ ఒక పేతురు స్తోత్రం సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక్క దినమే స్తోత్రములు ఒక్క ప్రసంగములోనే 3,000 మంది రక్షింపబడ్డారు. హల్లెలూయా. స్తోత్రములు జీవము కలిగిన రాయి అయినా ఇదిగో పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. స్తోత్రములు అవును, ఇటువంటి యొక్క జీవము కలిగిన వారు ఎవరైనా ఉంటే ఇదిగో స్తోత్రములు వారిలో స్తోత్రములు నివాస స్థలము లోకము కాదు, నివాస స్థలము వారి కుటుంబము, బంధువులు, స్నేహితులు ఇదిగో వారి నివాస స్థలము ఏదో కాదు గాని వారికి దేవుడే నివాస స్థలము. హల్లెలూయా. ఇట్టి వారి చేత కట్టబడుతున్న మందిరమే దేవుడు కోరుకుంటున్నటువంటి సియోనులో కట్టబడుతున్నటువంటి మందిరము. స్తోత్రములు ఇది కన్నులకు కనబడే మందిరము కాదు, ఇది కన్నులకు కనబడే ఇదిగో స్తోత్రములు ఇదిగో సొలొమోను కట్టిన మందిరము బంగారముతో కట్టిన మందిరం అయినట్లయితే ఇదిగో స్తోత్రములు జెరుబాబెలు కట్టబడుతున్న మందిరము ఇదిగో ఇటుకలతో రాళ్లతో గొప్ప మందిరము కట్టబడినట్లయితే ఇదిగో యేసు క్రీస్తు కడుతున్న మందిరము అది కన్నులకు కనబడుతున్న మందిరము కాదు, అది అక్షరార్థమైన దానిలో స్తోత్రములు ఉండడానికి ఉన్న మందిరము కాదు. ఇదిగో స్తోత్రములు నిజముగా ఆయన కడుతున్న మందిరము ఇదిగో నూతన యెరూషలేము పట్టణమైన సియోనులో కడుతున్న మందిరము అది మూలరాయి వేయబడింది. యేసు క్రీస్తు ఎప్పుడైతే మన నుంచి తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడై లేచాడో ఇదిగో స్తోత్రం అప్పుడు మూల రాయి వేయబడింది. స్తోత్రములు ఆ రాయి వేయబడిన తర్వాత ఒక్కొక్కరు జీవము కలిగిన వారిగా ఎవరైతే స్తోత్రములు ఉంచున్నారో వారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి దేవుడు ఒక్కొక్క రాయిని అక్కడ కడుతున్నాడు. ఆ కట్టడానికి ఇక్కడ ఎంతో మందిని ఇదిగో రాళ్ళు స్తోత్రం సరి అయిన లేని పరిస్థితుల్లో తుత్తుతో కొడుతున్నాడు. గాయములు జరుగుతున్నాయి, వేదనలు అనుభవిస్తున్నారు, కష్టములు పడుతున్నారు. స్తోత్రములు ఇట్టి వారు అప్పగించుకుందురు గాక. ఇట్టి గాయములకు దేవుడు కొడుతున్న గాయములకు దేవుడు సిద్ధపరుస్తున్న యొక్క స్తోత్రములు దెబ్బలకు ఓర్చుకొని ప్రభువా నన్ను యొక్క సియోనుతో కట్టబడుతున్న మందిరంలో నేను ఒక రాయిగా ఉండాలి ప్రభువా, నాలో మీరు నివసించడానికి యోగ్యకరమైన జీవితం సిద్ధపరచమని ఇదిగో ఎంతమంది అప్పగించుకుంటారు ఈ రాత్రికాల వేళలో. దేవుని బిడ్డలారా స్తోత్రములు నిజముగా స్తోత్రములు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఇదిగో స్తోత్రములు నిజముగా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మోషేతో చెప్పాడు ఇదిగో స్తోత్రములు మోషే నేను మీ మధ్యలో నివసించడానికి నాకు ఒక ప్రత్యక్ష గుడారము, నాకు ఒక మందిరమును కట్టుము అని చెప్పేసి మోషేతో చెబుతున్నాడు. హల్లెలూయా. స్తోత్రములు నేను మీ మధ్యలో నివసించగోరుచున్నాను, మీ మధ్యలో నివసించడానికి నాకు ఒక ఇదిగో స్తోత్రములు పరిశుద్ధ మందిరమును కట్టుము అని ఆయనకు స్తోత్రములు మందిరము కట్టడానికి ఆయన అందులోనికి నివసించడానికి చూస్తా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు అవును స్తోత్రములు పాత నిబంధన కాలంలో ఇదిగో స్తోత్రములు వారి మధ్యలో నివసించడానికి వారితో మాట్లాడడానికి ఇదిగో యాజకులతోనూ ఇదిగో స్తోత్రములు ఇదిగో అదే విధంగా ప్రవక్తలతోనూ అక్కడున్న వారితో మాట్లాడడానికి నిజముగా స్తోత్రములు నిజముగా దేవుడు వారి మధ్యలో ఒక మందిరమును అనగా అక్షరార్థమైన ఒక ప్రత్యక్ష గుడారమును ఏర్పరచుకొని దానిలో అతి పరిశుద్ధమైన స్థలములోనికి దేవుడు దిగి రావడానికి దేవుడు ఇష్టపడినట్లయితే క్రొత్త నిబంధన వచ్చేసరికి అనగా నూతన నిబంధనలోనికి ఇదిగో ఈ కాలంలోనికి వచ్చేసరికి దేవుడు స్తోత్రములు అక్షరార్థమైన ఒక ప్రత్యక్ష గుడారములో నివసించడానికి దేవుడు ఇష్టపడడం లేదు. కానీ నిజముగా స్తోత్రములు ఆ యొక్క అక్షరార్థమైన నివాస స్థలములోనికి కాదు, నీవే యొక్క దేవుని యొక్క మందిరముగా, నీవే దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయముగా నీలోనికి దేవుడు రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇదిగో స్తోత్రములు నిజముగా ఎవరు ఆయనకు పరిశుద్ధ మందిరముగా, ఎవరు ఆయనకు పరిశుద్ధ ఆలయముగా మార్చబడతారు. ఈ రాత్రి నిజముగా దేవుడు నిన్ను సంధిస్తా ఉన్నాడు. ఇదిగో స్తోత్రములు పాత నిబంధన కాలములో మోషే కాలములో ఇదిగో స్తోత్రములు ఒక అతి పరిశుద్ధ స్థలమైన ప్రత్యక్ష గుడారములోనికి వచ్చి వారిని సంధిస్తూ వారితో ఇదిగో మాట్లాడుతూ వారికి యొక్క నియమములు ఆజ్ఞలు ఎలా ముందుకు వెళ్ళాలో దేవుడు వారి మధ్యలో మాట్లాడుతూ ఉన్నట్లయితే నిజముగా స్తోత్రములు క్రొత్త నిబంధన వచ్చేసరికి అక్షరార్థమైన మందిరంలోనికి రావడానికి దేవుడు ఇష్టపడడం లేదు. కానీ నిజముగా ఆత్మ సంబంధమైన మందిరములైన నీలోనికి నాలోనికి రావడానికి స్తోత్రములు అనగా నీవే దేవుని ఆలయమై ఉన్నామని లేఖనాలు చూస్తా ఉన్నాము. స్తోత్రములు దేవునికి నివాస స్థలముగా స్తోత్రములు ఉండడానికి నిజముగా మన జీవితాలు అప్పగించుకొని ప్రభువా ఇదిగో నన్ను కట్టుము దేవా, నన్ను యొక్క ఈ రాయి మీద దేవాస్తోత్రములు ఇదిగో సియోనులో వేయబడిన ఒక మూలరాయి ఆయన క్రీస్తే. ఆ క్రీస్తుని మూలరాయిగా పెంచుకొని స్తోత్రములు హల్లెలూయా స్తోత్రములు ఇప్పుడు మందిరము కట్టబడుతున్నది ఒక్కొక్క జీవము కలిగిన రాయి చేత. ఇదిగో మందిరము కట్టబడుతున్నది. ఆ మందిరములో నీవు ఉన్నావా?
ఆ మందిరంలో నీవున్నావా? స్తోత్రములు. ఈ స్తోత్రములు అనగా పాస్టర్ చేత బాప్తిసము తీసుకున్నావు. స్తోత్రములు. ఒక రాయిగా స్తోత్రములు దేవుని ముందు ఒక కుప్పగా వేయబడ్డావు. కానీ ఆ కుప్పలో అన్ని దేవుడు తీసుకోవడం లేదు. స్తోత్రములు జీవము కలిగిన రాయి, స్తోత్రములు ఆయనకు నియోగ్యముగా ఉన్న స్తోత్రములు రాయిని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ రాయి ఈ లోకము విసర్జించిన రాయి, ఆ రాయి ఈ లోకము పెంటకు పొవల ఏర్చుకున్న రాయి, ఆ రాయి స్తోత్రములు అది గాయపడ్డ రాయి, అది నిందల అవమానములు భరించిన రాయి. ఇట్టి రాయిని ఇదిగో ఆయనకు పునాదిలో వేస్తున్నాడు. అది ఆయనకు నివాస స్థలముగా ఉండడానికి, అది ఒక మందిరములో ఒక రాయిగా ఉండడానికి స్తోత్రములు ఒక్కొక్కరిని జీవము కలిగిన వారిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఈ రాత్రికాల వేళలో నిజముగా ఈ వాక్యానికి అప్పగించుకొని దయచేసి మీ జీవితాలు అప్పగించుకొని మనం రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, నిజముగా మన జీవితం ఏంటి? నిజముగా మనం ఒక మూల రాయిగా ఉన్నామా? ఆ మూల రాయి మీద మనం కట్టబడుతున్నామా? క్రీస్తు అనే మూల రాయి మీద స్తోత్రములు ఆయనను ఆధారము చేసుకొని ఆయన మూలముగా ఒక్కొక్క రాయి అమర్చబడినట్టుగా, అది మందిరముగా కట్టబడుతున్నట్టుగా ఇదిగో స్తోత్రములు నిజముగా నీలో జీవము కలిగి నిజముగా దేవుని ఎదుట సిద్ధపడుతున్నావా? ఆయనకు నివాస స్థలముగా నీవు ఉంటున్నావా? అక్షరార్థంగా దేవుడు కనబడుతున్న అనగా ఈ మనుషులకు కనబడుతున్న మందిరములో రాళ్లతో రాయి కట్ట నిర్మించబడిన ఇక మందిరములో దేవుడు నివసించాలని ఇష్టపడడం లేదు, కానీ నీలోనే నిజముగా దేవుడు నివసించాలని ఇష్టపడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దయచేసి వాక్యాన్ని అప్పగించుకుని మీరున్న స్థలములో కూర్చుండి అందరము ప్రార్థన చేద్దాం. వాక్యానికి అప్పగించుకుని ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధానంలో ఒక్కొక్కరు సిద్ధపడదాం. నిజముగా అవును స్తోత్రములు పేతురుతో చెబుతున్నాడు. పేతురు స్తోత్రములు ఇదిగో నా సంఘమును నేను కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని పేతురుతో చెబుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అవును, ఈ లోక సంబంధమైన మందిరములోనికి ఇదిగో స్తోత్రములు దేవుడు వెళ్ళినప్పుడు అక్కడ తను ఇదిగో కొరడాలు వేస్తూ వారిని ఆ సంఘంలోనికి వెళ్ళగొట్టినప్పుడు అక్కడున్న వారందరూ పెద్దలు, అక్కడ యూదులు పరిసయ్యులు వారు అంటున్నారు, నీకు ఏ అధికారం ఉన్నది? నువ్వెందుకొరకు ఈ మందిరంలోనికి వచ్చి ఈ విధంగా చేస్తా ఉన్నావు? నీకు ఎవరి అధికారం ఇచ్చినారని ఆయనను ప్రశ్నిస్తా ఉన్నారు. ఆయన మందిరములో ఆయన దేవుడై ఉండి ఆయన మందిరంలోనే ఆయనను ప్రశ్నించేవారు ఈనాడు తయారయ్యారు. స్తోత్రం. ఈనాడు సంఘములో లోకములో కూడా నిజముగా ఒక నిజమైన సత్యము నిజమైన వాక్యము వెల్లడైతున్నప్పుడు ఇది నా సంఘం అండి, మీరెవరు చెప్పేది? ఇది నా సంఘము, మీరెవరు అడిగేది? ఇటువంటి ప్రశ్నలు అవుతున్నాయి. అవును, నిజమైన సత్యమైన క్రీస్తు వారి మధ్యలో అక్కడ వచ్చి వారిని క్రయ విక్రయములు చేస్తున్న వారిని బయటకు పంపిస్తున్నప్పుడు వారు అడుగుతున్న ప్రశ్న, మీరెవరండి? మీకు ఏ అధికారం ఉందని ఈ మందిరంలో ఈ విధముగా చేస్తున్నారని స్తోత్రములు ఆ విధముగా ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు నిజముగా స్తోత్రములు హల్లెలూయా దేవుడు వారికి సమాధానము చెప్పలేదు, గాని పేతురుతో అంటున్నాడు, పేతురు ఇదిగో స్తోత్రములు నేను నా సంఘాన్ని కట్టబోతున్నాను. హల్లెలూయా. నేను నా సంఘాన్ని కట్టబోతున్నాను. ఆ సంఘము ఇదిగో కన్నులకు కనబడే ఈ బంగారముతోను ఇదిగో రాళ్లతో ఇటుకలతోను కట్టబడుతున్న మందిరము కాదు. స్తోత్రం. సొలొమోను కట్టిన మందిరము బంగారముతో కట్టినట్లయితే హల్లెలూయా, ఈ విధముగా జెరుబాబెలు కట్టిన మందిరము రాళ్లతో ఇటుకలతో ఈ విధముగా ఒక గొప్ప మందిరము అందమైన మందిరము కట్టినట్లయితే ఇగో నేను కడుతున్న మందిరము ఈ యొక్క అక్షరార్థమైన మందిరము కాదు, గాని హల్లెలూయా ఒక్కొక్కరు ఇదిగో స్తోత్రం నాకు నివాస స్థలముగా ఉండడానికి, ఒక పరిశుద్ధ దేవాలయముగా ఉండడానికి నిజముగా నేను కట్టుతున్న ఈ మందిరము స్తోత్రం నీవు బండవు. ఇదిగో నేను మరణించి తిరిగి లేచి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఇదిగో స్తోత్రం సియోనులో ఒక మూలరాయి ఉంటుంది. అది విసర్జించబడిన రాయి, అది తలకు మూలరాయి అవుతుంది. ఆ మూలరాయి ఆ పునాది మీద ఒక్కొక్క రాయి కట్టబడుతున్న మందిరమే జీవము కలిగిన వారితో కట్టబడుతున్న మందిరమే ఈ మందిరము. స్తోత్రం. అది సియోనులో కట్టబడుతుంది, అక్షరార్థంగా కనబడుతున్న మందిరము కాదు. ఈనాడు నీవు నేను ఒక మందిరమై ఉన్నాము. ఇజ్రాయెల్ దేశంలో అనగా ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన ఆ ప్రజల మధ్యలో దేవుడు చెబుతున్న మాట, మోషే నేను మీ మధ్యలో నివసించడానికి నాకు ఒక మందిరమును నిర్మించుము. అవును స్తోత్రములు వారి మధ్యలో నివసించడానికి దేవుడు ఒక అక్షరార్థమైన మందిరము కట్టమని చెప్పిన యెడల ఈనాడు కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు అక్షరార్థమైన మందిరములో నివసించడానికి ఇష్టపడడం లేదు, కానీ నీలో నాలోనే దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు.
నిజముగా ఆ విధంగా మన జీవితాలు ఉన్నాయా లేవా అప్పగించుకొని ప్రభు సన్నిధానంలో సిద్ధపడదాం. దయచేసి ప్రేరేపింపబడిన వారు ఎవరైనా వాక్యానికి అప్పగించుకొని ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా, పరిశుద్ధుడానికి వందనాలు. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా, స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు యేసయ్యా. అవును దేవా, నీకే స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు ప్రభా. మరి దేవా స్తోత్రాలు క్రీస్తేసే ప్రభా, స్తోత్రాలు తండ్రి. అయ్యా పునాది రాయిగా ప్రభా వేయబడినంటున్నావు దేవా, నీకే స్తోత్రములు తండ్రి. మేమందరం కూడా ప్రభా మా దేహాలన్నింటినీ కూడా ప్రభా నీ ఆలయంగా మార్చుకోవడానికి సహాయంను దయచేయండి దేవా, నీకే స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు. అయ్యా నీ తలరాయిగా ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి, నీ ఆత్మ చేత మమ్మల్ని కట్టండి దేవా, నీకే స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు ప్రభా. నీ కృప చూపి నీ దయ చూపండి అయ్యా, స్తోత్రాలు తండ్రి. మరి అల్పులం, అభాగ్యులం ప్రభా, అయోగ్యులం, దయచేసి ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ఆత్మలో సిద్ధపరచండి దేవా, స్తోత్రాలు తండ్రి. ఆత్మలో బాప్తిసం పొంది ప్రభా అయ్యా స్తోత్రాలు ప్రభా, క్రీస్తు అనే నీ బండ మీద మేము కట్టబడడానికి మమ్మల్ని సిద్ధపరచండి దేవా, స్తోత్రములు. పేతురు ఎలాగైతే ప్రభా మరి ఒక బండ రాయి వలె ఉన్నాడో ప్రభా, మరి సంఘాన్ని కట్టడానికి మమ్మల్ని కూడా అలాగే సిద్ధపరచండి, వాడుకోండి దేవా. మరి ఆ కుప్పలో నుంచి ప్రభా మరి స్తోత్రములు జీవం కలిగిన రాయిగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా, నీ ఆత్మ చేత నింపండి దేవా, స్తోత్రాలు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మేము ఎక్కడ ప్రభా అయితే స్తోత్రాలు ప్రభా, ఎక్కడైతే తప్పిపోయామో ప్రభా అక్కడి నుంచి లేవనెత్తండి అయ్యా, స్తోత్రములు ప్రభా. నీకే వందనాలు ప్రభా. ఎప్పుడు కూడా కదలని ప్రభా స్థిరమైన పునాదిగా మమ్మల్ని స్థిరపరచండి అయ్యా, నీకే స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప చూపి నీ దయ చూపండి దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. మరి సియోనులా ప్రభా స్తోత్రాలు పునాదిగా రాతిని వేసిన వాడు నీవే దేవా, స్తోత్రాలు తండ్రి. మరి నీకే వందనాలు ప్రభా. మరి ఒక దేవాలయంలో క్రయ విక్రయాలు జరుగుతున్నప్పుడు ప్రభా ఎప్పుడైతే ప్రశ్నిస్తున్నాడో దేవా, స్తోత్రాలు తండ్రి, నీకే వందనాలు ప్రభా. అయ్యా మరి మా దేహంలో ప్రభా, మా ఆత్మలో ప్రభా స్తోత్రాలు, మా జీవితాల్లో ఏవైతే ప్రభా స్తోత్రాలు ఆత్మకు విరుద్ధమైన క్రయ విక్రయాలు జరుగుతున్నాయి వాటన్నింటిని కూడా మీరు తొలగించండి దేవా, నీకే స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు అయ్యా. మీరే ప్రభా మరి సంఘాన్ని ఎలాగైతే రాయిగా మరి ఒక్కొక్క రాయిని సిద్ధపరుస్తూ ప్రభా మీరు కడుతున్నారో దేవా, స్తోత్రాలు. మా దేహాలను కూడా మీరు కట్టండి, మా ఆత్మలను కట్టండి, ఒక్కొక్క రాయిగా ఒక్కొక్క సంఘంలో ప్రభా ఒక్కొక్క రాయిగా మమ్మల్ని సిద్ధపరచండి, చక్కగా కట్టండి ప్రభా, స్తోత్రాలు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నా. నీ కృప చూపి నీ దయ చూపండి దేవా, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎక్కడైతే ప్రభా స్తోత్రాలు నీకు విరుద్ధంగా ఉన్నామో అక్కడ ప్రభా మరి నీ సుత్తెతో కొడుతూ ప్రభా మరి దేవా స్తోత్రాలు తండ్రి, ఏవైతే ప్రభా ఎక్స్ట్రాలు ప్రభా నీకే స్తోత్రాలు, ఆ రాయికి ప్రభా మట్టంగా లేకుండా ఏవైతే వంకర్లు టింకర్లు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభా నీ సుత్తెతో కొడుతూ మా జీవితంలో ప్రభా మమ్మల్ని సిద్ధపరుస్తూ ఆత్మలో ప్రభా మరి దేవా స్తోత్రాలు తండ్రి, చక్కగా ప్రభా అమూల్యమైన రాయిగా, జీవం కలిగిన రాయిగా, అందమైన రాయిగా ప్రభా మమ్మల్ని కట్టండి, తీర్చిదిద్దండి అయ్యా, స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నా. నీ కృప చూపి నీ దయ చూపండి, నీ హస్తంను చాపండి దేవా, స్తోత్రాలు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తూ అయ్యా మరి నీకే స్తోత్రాలు. ఈ మనుష్యుల చేత విసర్జింపబడిన వారమై అయ్యా ఈ లోకంలో ప్రభా మేమందరం కూడా ప్రభా నీకే స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు అయ్యా. విసర్జింపబడిన వారమై ప్రభా స్తోత్రాలు ఉండనికి సహాయంను దయచేయండి అయ్యా, స్తోత్రాలు. నీకు నచ్చే విధంగానే ప్రభా నీకే స్తోత్రాలు తండ్రి అయ్యా, నీకే వందనాలు ప్రభా. నీకు నచ్చే రాయిగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా స్తోత్రములు చెల్లిస్తూ మా దేహాలన్నింటినీ కూడా నీ ఆలయంగా మార్చుకొని అయా స్తోత్రాలు మా దేహాల్లో మీరు నివసించండి దేవానికి స్తోత్రములు. మాలో ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని ప్రభా అయానికే స్తోత్రాలు తండ్రి, నీ మహిమ నీ సాధనంగా మార్చుకోండి, ఒక అమూల్యమైన పనిముట్లుగా మార్చుకొని ప్రభా స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని కట్టండి, ఈ దేహాన్ని ప్రభా నీ మందిరంగా కట్టుకోమని ప్రార్థన చేస్తూ లైవ్ లో ఉన్న మా అందరినీ కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ ప్రభా ఒక్కొక్క రాయిగా అద్భుతంగా ప్రభా అందంగా తీర్చిదిద్ది నీ సంఘంలో కట్టబడనికి సహాయంను దయచేయమని పరిశుద్ధుడ మమ్మల్ని అందరినీ నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. అలాగే దేవానికి స్తోత్రాలు తండ్రి, నీకే వందనాలు. లైవ్ లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్క బిడ్డలో కూడా ప్రభా స్తోత్రాలు, వాక్యాన్ని ఫలింపచేయండి. ఆత్మతో ప్రభా అయ్యా గ్రహించగలిగే ప్రభా జ్ఞానంని ఆత్మ సహాయంని మీరు దయచేయండి తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం.
అయా నీకు స్తోత్రాలు. ఏ లోక సంబంధమైన వాటి కోసం కాదు కానీ ప్రభా, ఆత్మలో కట్టబడడానికి నీ కృప సహాయం, నీ ఆత్మ సహాయం మాకందరికీ దయచేయండి. సమస్త ఆటంకాలన్నీ కూడా మీరు తొలగించండి. దేవానికి స్తోత్రాలు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మలో గ్రహింపు దయచేయండి ప్రభా. స్తోత్రాలు. మరి ప్రతిదినం ఇలా వాక్యం ప్రభా మరి విత్తబడుతున్నప్పుడు ప్రభా మాలో ప్రభా ఆత్మకార్యం జరిగించండి. మేము చక్కగా ప్రభా కట్టబడడానికి సహాయం దయచండి. ఏ క్షణాన ఏ సమయం ఎలాంటివి వచ్చినా కూడా ప్రభా మేము ప్రభా స్తోత్రాలు తండ్రి మరి బలహీనంగా ఉండకుండా ప్రభా మరి స్థిరంగా ప్రభా స్థిరమైన అయ్యా మరి నీకు స్తోత్రాలు రాయిగా ఉండనికి సహాయం దయచేయండి. అట్టి కృపను మాకు దయచేయండి ప్రభా. స్థిరమైన పునాదిగా ప్రభా స్థిరమైన రాయిగా మమ్మల్ని సిద్ధపరచండి. నా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభానికి వందనాలు తండ్రి. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. దేవా స్తోత్రాలు తండ్రి. వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ కూడా తొలగించి ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభా క్రీస్తులో కట్టబడడానికి మీరు సిద్ధపరచండి. ప్రతి కుటుంబానికి రక్షణ, మారు మనసు దయచేయండి. దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా నీకే వందనాలు ప్రభా. మరి చిట్టపూర్లో ఉన్న శ్రవంతక్క కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి. అయా రేణుకని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డ జీవితాన్ని మార్చండి, బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తన కుటుంబం అంతా రక్షణలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా స్తోత్రాలు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. మరి ఇంకా మందరం కూడా సంఘమంతా కూడా ప్రభా క్రీస్తులోకి సత్యంలోకి ప్రభా కట్టబడడానికి సహాయం దయచేయండి. సమస్త ఆటంకాలన్నీ కూడా మీరు తొలగించి ప్రభా ఈ కొద్ది ప్రార్థనని పాద సన్నిధిలో పరలోక రాజ్యంలో చేర్చుకోమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. తెరల మధ్య నుంచి కృష్ణన్న వాళ్ళు జాయిన్ అయ్యారు ఈ రోజు కొత్తగా. వచ్చేసి వాళ్ళ కొందనాలు పూజిస్తున్నారు. వచ్చేసి ఆ తెరల మధ్య మా అమ్మకు కొంచెం ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది. కొంచెం సిద్దిపేటలో హాస్పిటల్లో సీరియస్ కండిషన్ లో ఉన్నారు. అమ్మ కోసం ఒకసారి ప్రార్థన చేద్దాం అందరము సంఘముగా. మనం అందరం తెరల మధ్య అమ్మ పేరు లతక్కున్నారా? పేరు ఎగ్జాక్ట్ ఎల్లవ కోసం దయచేసి అందరము ప్రార్థన చేద్దాం. అదే ఇంకా ఉన్నాయి. అదే టైంలో కూడా చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారు. సిద్దిపేట హాస్పిటల్ ఐసీలో ఉన్నారంట. దయచేసి అందరం సంఘముగా ప్రార్థన చేద్దాం. అందరం స్థలంలో అమ్మను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, రక్షకుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఎదుగు ప్రభువా, తెల్ల మధ్య అమ్మను జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. సంఘంకి మేమందరము ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా స్తోత్రం, బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. నార్మల్ గా అయ్యా స్తోత్రం ఆరోగ్యంగా బయటకు అయ్యా స్తోత్రం